హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో కేవలం 4 ఇంగ్రీడియంట్స్ తో ఇంట్లోనే సూపర్ టేస్టీ వెనిలా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ వెనిలా ఐస్ క్రీమ్ బయట మార్కెట్లో కొన్నట్టు సూపర్ క్రీమీ టెక్స్చర్ తో చాలా యమ్మీగా ఉంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక చల్లని బౌల్ తీసుకొని అందులో 1 కప్ విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ సాఫ్ట్ అండ్ క్రీమీ టెక్స్చర్ కోసం నేను ట్రోపోలైట్ విప్పింగ్ క్రీమ్ని యూజ్ చేస్తున్నానండి. మీరు వేరే ఏ బ్రాండ్ అయినా ఇందులో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ని ఎలక్ట్రిక్ బీటర్తో సాఫ్ట్ పీక్స్ వచ్చే వరకు చక్కగా బీట్ చేసుకోవాలి. అలాగే ఈ విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా మ్యాక్సిమం స్పీడ్లో కాకుండా మినిమం స్పీడ్లో నుంచి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ మ్యాక్సిమం స్పీడ్లోకి వచ్చి బీట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఎగ్జాక్ట్గా ఒక 3 మినిట్స్ పాటు బీట్ చేసుకున్నాక స్మూత్ అండ్ ఎయిరీ టెక్స్చర్ వస్తుందండి. ఇది మన ఐస్ క్రీమ్ కోసం పర్ఫెక్ట్ టెక్స్చర్ అనమాట. అలాగే ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే స్వీట్నెస్ కోసం ఒక 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్లో కూడా లైట్గా స్వీట్నెస్ అనేది ఉంటుందండి. ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేయడం అనేది అడిషనల్ స్వీట్నెస్ కోసం. ఇలా మీరు స్వీట్నెస్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైనా లేదా ఐస్ క్రీమ్ ఎక్కువ స్వీట్గా ఉండకూడదు అనుకున్నా దానికి తగ్గట్టుగా కండెన్స్డ్ మిల్క్ని అడ్జస్ట్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ అనేది మనకి బయట సూపర్ మార్కెట్స్లో ఈజీగా అవైలబిలిటీలో ఉందండి. అమూల్ లేదంటే నెస్లే ఇలాంటి ఏ బ్రాండ్ అయినా మీరు ఇందులో యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి చక్కగా బీట్ చేసుకున్నాక ఇందులో మన ఫైనల్ ఇంగ్రీడియంట్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 కప్ ఫ్రెష్ క్రీమ్ తీసుకొని మొత్తం అంతా చక్కగా కలిసేలాగా బీట్ చేసుకోవాలి. ఇలా మొత్తం చక్కగా మిక్స్ చేసుకున్నాక ఈ ఐస్ క్రీమ్ మొత్తాన్ని ఏదైనా ఎయిర్ టైట్గా ఉండే కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని క్లింగ్ ర్యాప్ చేసి టైట్గా లిడ్తో క్లోజ్ చేసి డీప్ ఫ్రీజ్ చేసుకోవాలి. నేను ఇలా ఓవర్ నైట్ మొత్తం డీప్ ఫ్రీజ్ చేసుకున్నానండి. ఇలా డీప్ ఫ్రీజ్ చేసుకున్నాక పక్క రోజు మార్నింగ్ చూస్తే నాకు ఐస్ క్రీమ్ అనేది ఇలా ఉంది. చూశారు కదా, మన ఐస్ క్రీమ్ చక్కగా ఫ్రీజ్ అయ్యి చూడటానికి ఎంత క్రీమీగా ఉందో. దీని టేస్ట్ అనేది అచ్చం బయట మార్కెట్లో కొన్నట్టు చాలా యమ్మీగా టేస్టీగా క్రీమీగా ఉందండి. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో ఫీడ్బ్యాక్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఫర్దర్గా పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.